వెల్కమ్ టు ఇండియా టీవీ తెలుగు న్యూస్ ఛానల్. తమ్మంపల్లి బ్రిడ్జి పూర్తి నిర్మాణానికి మోక్షం ఎప్పుడు? మండల సిపిఎం పార్టీ డిమాండ్. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తమ్మంపల్లి గ్రామ సమీపాన చేపట్టిన బ్రిడ్జి నిర్మాణం మధ్యలోనే ఆగిపోవడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వాల అలసత్వాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరిస్తూ త్వరితగతిన బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూడాలని బోయినపల్లి మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధర్ డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం స్తంభంపల్లి బ్రిడ్జి ఇటు వేములవాడ నుంచి స్తంభంపల్లి, బోయినపల్లి, గంగాధర ఇటు జగిత్యాలకు వెళ్ళే ప్రధాన రహదారి. ప్రతిరోజు వందలాది వాహనాలు, భారీ వాహనాలు వస్తున్న తరుణంలో గత ప్రభుత్వం ఈ బ్రిడ్జి నిర్మాణానికి 1,80,00,000 రూపాయలతో నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది. ఇప్పటి వరకైతే పొండింగ్ దశ, బీస్మిడ్ దశ వరకైతే బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టడం జరిగింది. మరి ఈ మధ్యకాలం నుంచి దాదాపు 2-3 నెలల నుంచి ఈ పని పోస్ట్ పోన్ చేయడం జరిగింది మరి ప్రభుత్వం. మరి రానున్న రోజులలో ఇంకొక 3 నెలలైతే వర్షాకాలం సమీపిస్తున్న సందర్భంలో మరి బ్రిడ్జి నిర్మాణం ఆగిపోవడం అనేది, మరి ఇది ఎందుకు ఆగిపోయింది అనేది కూడా ఒకసారి ప్రభుత్వాలు అంతర్మదనం చేసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ బోయినపల్లి మండలానికి వెళ్ళే ప్రయాణికులకు దీనివల్ల ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి స్థాయిలో చేపట్టకపోవడం వల్ల ద్విచక్ర వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఏ ప్రభుత్వం నిర్లక్ష్యమైనా కూడా అంతిమంగా ప్రజలే ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఈ బ్రిడ్జి నిర్మాణం చేయాలని చెప్పి సందర్భంగా సిపిఎం పార్టీ పక్షాన, మండల ప్రజల పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. గత కొద్ది కాలం నుంచి కూడా ఏ పని చేపట్టడానికి కూడా కాంట్రాక్టర్లు ప్రభుత్వం తరఫున ముందుకొచ్చే పరిస్థితి కనబడతలేదు. ఒక కాంట్రాక్టరు ప్రభుత్వం టెండర్ ఏదైనా పడితే కమిషన్ల కోసమే చాలా అధికారులు కూడా, పాలకులు కూడా వేధిస్తున్న తరుణంలో కూడా ఈ మధ్యకాలంలో ఏదైనా డెవలప్మెంట్ కార్యక్రమాలు పట్టుకోవాలని కూడా కాంట్రాక్టర్లు ఎవరైతే ముందుకు రాకపోవడం వల్లనే ఈ ప్రజలకు ఈ దుస్థితి దాపురించింది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోవాలి, అధికారులు మేల్కోవాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గౌరవనీయులు కలెక్టర్ గారు కూడా దృష్టికరించి యుద్ధ ప్రాతిపదికన ఈ బ్రిడ్జి నిర్మాణాలు చేపట్టాలని చెప్పి మరొక్కసారి సిపిఎం పార్టీ మండల పక్షాన, ప్రజల పక్షాన ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.